నమస్కారం. డిటిఆర్ ఛానల్ కు స్వాగతం. ముందుగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన తాజా వార్తలు చూద్దాం. ఏపీలో కరువు పరిస్థితులపై జగన్ ఫైర్. ఆంధ్రప్రదేశ్లో వర్షాభావ పరిస్థితులపై వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జూన్, జూలై నెలల్లో భారీగా లోటు వర్షపాతం నమోదైందని ఆయన పేర్కొన్నారు. రైతుల పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదని జగన్ ఆరోపించారు. పంటల బీమా, ప్రత్యామ్నాయ పంటలు, ఉచిత విత్తనాలు అందించి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జూడాల సమ్మెకు బ్రేక్. హైకోర్టు కీలక ఆదేశాలు. ఆంధ్రప్రదేశ్లో జూనియర్ డాక్టర్ల సమస్యపై హైకోర్టు కీలకంగా స్పందించింది. ప్రభుత్వం జూడాల న్యాయమైన డిమాండ్లను 2 వారాల్లో పరిష్కరించాలని ఆదేశించినట్లు సమాచారం. దీంతో జూనియర్ డాక్టర్లు తమ సమ్మెను తాత్కాలికంగా విరమించారు. ప్రభుత్వం సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటుందా అనే అంశంపై ఆసక్తి నెలకొంది. డిప్యూటీ సీఎం ఇంటి ముందు కాంట్రాక్టర్ల ధర్నా. జలజీవన్ మిషన్ పనులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కాంట్రాక్టర్లు ఆందోళనకు దిగారు. ఏపీ డిప్యూటీ సీఎం ఇంటి ముందు ధర్నా నిర్వహించి తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. గోదావరి పుష్కరాలకు భారీ ఏర్పాట్లు. 2027 గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. పుష్కరాల కోసం సుమారు 4,932 పనులు, దాదాపు 4,026 కోట్ల రూపాయలతో చేపడుతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. కోట్లాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో ఘాట్లు, రహదారులు, తాగునీరు, పారిశుద్ధ్యం, భద్రత వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. నిరుద్యోగులకు గుడ్ న్యూస్. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతపల్లిలో నిరుద్యోగ యువత కోసం మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. 10 ప్రముఖ కంపెనీల ప్రతినిధులు ఈ జాబ్ మేళాలో పాల్గొననున్నట్లు అధికారులు తెలిపారు. 10th నుంచి పీజీ వరకు చదువుకున్న నిరుద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. హైదరాబాద్లో ఇందిరమ్మ టవర్స్ లక్కీ డ్రా. హైదరాబాద్లో ఇందిరమ్మ టవర్స్ ఫ్లాట్ల కేటాయింపునకు లక్కీ డ్రా నిర్వహించనున్నారు. ఆగస్టు 28 నుంచి 31 వరకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. లక్కీ డ్రా ద్వారా అర్హులైన లబ్ధిదారులకు ఫ్లాట్లు కేటాయించనున్నారు. హైదరాబాద్లో నకిలీ డాక్టర్లపై పోలీసుల కొరడా. హైదరాబాద్లో నకిలీ వైద్యుల వ్యవహారం కలకలం రేపుతోంది. వైద్య సేవల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న పలువురు నకిలీ డాక్టర్లను పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణలో యూరియా కొరత లేదంటున్న ప్రభుత్వం. తెలంగాణ రైతులకు వ్యవసాయ శాఖ కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో యూరియా, ఇతర ఎరువుల నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని అధికారులు తెలిపారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అవసరమైన మేరకు ఎరువులు అందుబాటులో ఉన్నాయని వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది. జాతీయ వార్తలు. బుల్లెట్ ట్రైన్ పనుల్లో పురోగతి. భారత్లో బుల్లెట్ ట్రైన్ కల సాకారం దిశగా మరో కీలక ముందడుగు పడింది. ముంబై అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు ప్రాజెక్టులో సుమారు 100 కిలోమీటర్ల మేర నిర్మాణ పనులు పూర్తయ్యాయి. టన్నెల్స్, బ్రిడ్జిలు, వయాడక్టుల నిర్మాణ పనులు కూడా వేగంగా కొనసాగుతున్నాయి. చంద్రగ్రహణంపై ఆసక్తికర సమాచారం. ఆగస్టు 27 నుండి 28 తేదీల్లో అరుదైన డీప్ పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనుంది. చంద్రుడిలో దాదాపు 96% భాగం భూమి నీడలోకి వెళ్లే అవకాశం ఉంది. అయితే ఈ ఖగోళ అద్భుతాన్ని భారత్లో నేరుగా వీక్షించే అవకాశం ఉండదని ఖగోళ సమాచారం చెబుతోంది. అంతర్జాతీయ వార్త. నేపాల్లో భారీ ఫ్లాష్ ఫ్లడ్స్. నేపాల్లో భారీ వర్షాలు, ఫ్లాష్ ఫ్లడ్స్ బీభత్సం సృష్టిస్తున్నాయి. టిబెట్ సరిహద్దుకు సమీపంలోని ప్రాంతాల్లో గ్రామాలు, రహదారులు, వంతెనలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తాజా నివేదికల ప్రకారం పలువురు ప్రాణాలు కోల్పోయారు. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక బృందాలు, హెలికాప్టర్లను రంగంలోకి దించారు. పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఇవి ఇప్పటివరకు డిడిఆర్ ఛానల్ అందించే తాజా వార్తలు. మరిన్ని తాజా వార్తల కోసం డిడిఆర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. ధన్యవాదాలు. డిడిఆర్ ఛానల్ ప్రసారాలు మీకు నచ్చుతున్నాయని ఆశిస్తున్నాను. దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి,
షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.